రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామాల్లో పులుల సంచారాన్ని గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనా స్థలికి చేరుకొని పులి పాదముద్రలను పరిశీలించారు అధికారులు. స్థానిక జనం అప్రమత్తంగా ఉండాలన్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. జిల్లాలో పులుల సంచారం భయాందోళన కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చిరుతపులి, మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు గుర్తించామన్నారు అటవీ శాఖ అధికారులు. పులుల సంచారంతో స్థానికులు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని హన్మక్కపల్లిలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. హన్మక్కయ్యపల్లి రైతు భూమయ్యకు చెందిన పొలం దగ్గర కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసింది. దాడిలో దూడ మృతి చెందింది. వేములవాడ పట్టణ శివారు వరకు చిరుత సంచరించడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఘటనా స్థలంలో చిరుత అడుగులను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. జిల్లాలో పులిజాడ కోసం జల్లెడ పడుతున్నారు ఫారెస్ట్ అధికారులు. 2 రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో షెడ్డులో 4 పశువులపై దాడి చేసి చంపింది పులి. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. మొన్నటి వరకు సిద్దిపేట జిల్లాలోని చిన్న కోడూరు మండలం అల్లీపూర్, చౌడరం, విఠలాపూర్, కిస్టాపూర్ గ్రామాలలో గుట్టలో సంచరించిన పెద్ద పులి ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. చిరుతపులి సంచరించి మరి ఏదైతే పొలాల వద్ద ఉన్నటువంటి ఆవు గేదెలను అందులో ఒక గేదెను చంపడం జరిగింది. ఇప్పటికే ఇక్కడికి ఫారెస్ట్ అధికారులు వచ్చి మరి చిరుతపులి చంపిందని చెప్పి వారి గుర్తించడం జరిగింది. మరి వారు కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలో చిరుతపులి పట్టుకొని బంధించి మరి ఫారెస్ట్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని వారు చెప్పడం. ఇక కట్టేసిపోతా రోజు కట్టేసిపోతే పులి ఎప్పుడు వచ్చిందో కొరికేసింది. నేను అది మమ్మల్ని వస్తా రోజు వచ్చే వరకు చచ్చిపోయినది కనవాలి. నిర్మల్ జిల్లా బైంసా మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సిరాల గ్రామ శివారులో దిలీప్ అనే రైతు పొలంలో జింకపై దాడి చేసి చంపేసింది. దీంతో స్థానిక రైతులు, ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాల్లో పులుల సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అటవీ శాఖ అధికారులు. పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని రైతులకు సూచించారు.